మీకు తెలుసా గూగుల్ వైజాగ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిందో? 1,36,000 crores గైస్. మీన్స్ ఇన్ డాలర్స్లో కన్వర్ట్ చేస్తే $15 క్రోర్స్లో కన్వర్ట్ చేస్తే $1,500 crores గైస్. అంత ఇన్వెస్ట్ చేసింది మన వైజాగ్లో. ఇది ఓన్లీ పాసిబుల్ బికాజ్ ఆఫ్ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారు. బికాస్ వాళ్ళైతే నియర్లీ 1 year టైం అయితే తీసుకున్నారు. బట్ ఒక ఇంటర్వ్యూలో అయితే వాళ్ళు చెప్పారు కదా, మాకు 13 months పట్టింది, 1 month ఎక్స్ట్రా పట్టింది అని. బట్ ఎనీహౌ వాళ్ళైతే నిజంగానే వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చి యూఎస్ఏ వెళ్ళి గూగుల్ వాళ్ళతో మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్కి అయితే గూగుల్ ఆఫీస్ని తీసుకొచ్చారు. గూగుల్ క్లౌడ్ అండ్ ఏఐ హబ్ అని చాలా రకాలు వింటున్నాం కదా మనం. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. జస్ట్ 3-4 minutesలో మీకు అయితే మొత్తం క్లియర్ ఐడియా ఇచ్చేస్తాను నేను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి గూగుల్ చెప్పినట్టు మీకు 1,36,000 crores అయితే ఇన్వెస్ట్ చేసింది మన వైజాగ్లో. ఇది దేని మీద అంటే డేటా సెంటర్స్ పైన అండ్ ఏఐ హబ్ పైన. డేటా సెంటర్స్ పైన ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే $10 billion గైస్. మన రూపీస్లో కన్వర్ట్ చేస్తే 87,000 crores పైగానే ఇన్వెస్ట్ చేసిందనమాట డేటా సెంటర్స్ పైన. అసలు డేటా సెంటర్స్ అంటే ఏంటో మీకు తెలుసా? నేను చిన్నగా చెప్తానమాట. చూడండి, డేటా సెంటర్స్ అంటే సపోజ్ నార్మల్గా మనం యూజ్ చేస్తాం కదా ఒక ల్యాప్టాప్. ఆ ల్యాప్టాపే మన ఓన్ డేటా సెంటర్. అంటే ఏంటి, మనం ల్యాప్టాప్లో మన హార్డ్ డిస్క్లో, లైక్ ల్యాప్టాప్ లోపల హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, హార్డ్ డిస్క్లో మన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అన్నీ సేవ్ చేసుకుంటాం. అలానే మనం సపోజ్ ఆన్లైన్ ఏదైనా సరే పోస్ట్ చేస్తాం కదా, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, ఇంకా సోషల్ మీడియాస్ యూస్ చేస్తాం కదా, ఫేస్బుక్ కానీ, అవేమైనా సరే, స్నాప్చాట్ కానీ, ఏదైనా సరే తీసుకోండి. అలాంటి డేటా అంతా స్టోర్ అవ్వాలంటే ఒక డేటా సెంటర్ని క్రియేట్ చేస్తారనమాట. మీన్స్ మనం ఏదైనా సరే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే ఆ డేటాలోకి వెళ్ళి స్టోర్ అయిపోద్ది అనమాట. ఆ డేటా సెంటర్స్ అనేవి చాలా పవర్ కన్జ్యూమ్ చేస్తాయి గైస్. అంత పవర్ కన్జ్యూమ్ చేస్తాయి కదా, మన గవర్నమెంట్ కూడా వాళ్ళకైతే ఒక పవర్ గ్రిడ్ వాళ్ళకి ఇస్తుంది అనమాట డెవలప్ చేసుకోవడానికి. ఎందుకంటే అంత పవర్ రోజు జనరేట్ అవ్వాలి, ప్రతి సెకండ్ జనరేట్ అవ్వాలి. బికాస్ డేటా సర్వర్స్ అనేవి మీకు తెలుసు కదా, జెమినీ ఏఐ యూస్ చేసి ఒక ఇమేజ్ నానో బనానో యూస్ చేస్తే ఎంత టైం పడుతుంది మనకు ఒక ఇమేజ్ జనరేట్ అవ్వడానికి? మీన్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అన్ని డేటా మొత్తం మనకి డేటా బేస్ సెంటర్ నుంచి అయితే వస్తాయి గైస్. అండ్ మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలన్నా సరే అందులో స్టోర్ చేసుకుంటాం, మనకి ఏదైనా రావాలన్నా సరే అందులోనే వస్తుంది. వరల్డ్లోనే ఎక్కడ లేదు అంత పెద్ద డేటా సెంటర్. మన వైజాగ్లో వస్తుందంటే అసలు ఇంకా మనకి ఫ్యూచర్స్లో ఎన్ని జాబ్స్ ఉంటాయి. అసలు జాబ్స్ ఎన్ని ఎస్టిమేట్ చేశారు తెలుసా మీకు? 1,80,000 పైగానే జాబ్స్ వస్తాయి. నాట్ ఓన్లీ ఇప్పుడు సపోజ్ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, అరే గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్స్ అంటే ఎక్కువ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి, నెట్వర్కింగ్ గురించి చదువుకుని ఉండాలి, దెన్ ఓన్లీ జాబ్స్ వస్తాయి అంటున్నారు కదా. కరెక్టే, బట్ ఏఐ హబ్ కూడా ఓపెన్ చేస్తున్నారు కదా. దానివల్ల మనకి ఎవరైతే ఏఐఎంఎల్ చదువుకుంటున్నారో వాళ్ళకి కూడా ఎక్కువ ఫ్యూచర్లో హైరింగ్స్, జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ గూగుల్ గైస్, గూగుల్ అంత పెద్ద కంపెనీ మన మార్కెట్లోకి వచ్చిందంటే అది చూసి ఇంకా ఎన్ని కంపెనీస్ వస్తాయి మన దగ్గరికి. జస్ట్ ఇమాజిన్ గైస్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇంకా ఇన్ఫోసిస్, ఇవన్నీ గూగుల్కి సపోర్ట్ చేసే చాలా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ అన్నీ వస్తాయి అన్నమాట, సర్వీస్ బేస్డ్ కంపెనీస్. బికాస్ ఒక ప్రోడక్ట్ని కాపాడాలంటే వాటికి సర్వీసెస్ ఉండాలి. ఇవే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే. గూగుల్ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కాబట్టి వాటిని సర్వీస్ చేయడానికి మన ఇన్ఫోసిస్ లాంటి ఆఫీసెస్ చాలా పెడతారనమాట ఫ్యూచర్లో. ఈ టీసీఎస్ కూడా అయితే మాటలు ఉన్నాయంట, ఎంతవరకు వచ్చినా మనకు కూడా తెలీదు. మన డేటా సెంటర్ నుంచి ఎన్ని కంట్రీస్కి మనం డేటా పంపిస్తాం తెలుసా మీకు? నియర్లీ గైస్ 12 countries అనమాట. 12 countries. మన వైజాగ్ నుంచి మలేషియా, ఆస్ట్రేలియా, మొత్తం 12 countriesని కనెక్టివిటీ ఎలా కనెక్ట్ చేస్తుందంటే సబ్సీ కేబుల్స్ ద్వారా అయితే మనం డేటా కనెక్టివిటీ చేస్తున్నారనమాట. అండ్ దానివల్ల డేటా అనేది స్పీడ్గా ఉంటుంది అండ్ వితిన్ సెకండ్స్లో వాళ్ళకి డేటా వెళ్తుంది, వాళ్ళ డేటా మనకు వస్తుంది అనమాట. అండ్ ఈ డేటా సెంటర్స్ కూడా చాలా సెక్యూరిటీ కూడా అవసరం ఉంటుంది. బికాస్ వాళ్ళు స్టోర్ చేసే డేటా అంతా చాలా సెక్యూర్గా ఉండాలి కదా. బికాస్ హ్యాకర్స్ చేతిలో పడింది అనుకోండి, కంపెనీస్ మొత్తం అన్నీ డౌన్ఫాల్ అయిపోతాయి అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి ఒక డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే నాట్ ఎన్ ఈజీ థింగ్ గైస్. వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్టయితే కన్ఫామ్గా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యి ఉంటుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కన్ఫామ్గా లైక్ చేయండి. స్టూడెంట్స్ కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, ఎవరైనా సరే మీరు చేసే వర్క్ మాత్రం, ఇప్పుడు ఏ వర్క్ చేసినా సరే కన్ఫామ్గా మీరు ఏఐ కోర్సెస్ కానీ, ఏఐఎంఎల్ కోర్సెస్ కానీ, లేదా ఏఐఎంఎల్ రిలేటెడ్గా యూట్యూబ్లో చాలా ఫ్రీగా ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఇవన్నీ అయితే మీరు చేయండి. దెన్ ఓన్లీ మీరు ఈజీగా మన ఆంధ్రప్రదేశ్లో మన చీఫ్ మినిస్టర్ మన కోసం ఆఫీస్ పెడితే ఆల్మోస్ట్ గైస్ నేను చెప్తున్నాను మీకు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట జాబ్స్ రావడానికి. ఇంకో విషయం ఏంటో తెలుసా మీకు? జాబ్స్ టఫ్ అయిపోయినాయి అంటున్నారు కదా. టఫ్ అయిపోయినాయి, బట్ ఇట్ విల్ కమ్ అగైన్. హార్డ్ వర్క్ చేసి ప్రతిరోజు ఒక 4 years తర్వాత చూసుకుంటే మీరే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో
ఎన్ని కంపెనీస్ వస్తాయి మనకే తెలియదు. ఒక 5-6 ఇయర్స్లో ఆ కంపెనీస్ అన్నీ ఈజీగా మనకి హైయర్ చేసుకునే ఛాన్సెస్ అయితే వస్తాయి. మీరు అప్పటికి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అవన్నీ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ, అవన్నీ సెట్ అయినప్పటికీ మనం అయితే జాబ్ కొట్టేయచ్చు అనమాట. మీరైతే మైండ్లో పెట్టుకోండి గైస్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ గూగుల్ ఆఫీస్ మన ఏపీలో వైజాగ్లో పెట్టడం వల్ల అసలు మనం గవర్నమెంట్కి ఎంత జిఎస్టీ కాంట్రిబ్యూట్ చేస్తామో తెలుసా? మోర్ దెన్ 10,000 crores గైస్. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్ గైస్. మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా అయితే మనం చెప్పారు కదా ఒక మీటింగ్లో, లైక్ నేను హైదరాబాద్ని బిల్డ్ చేశా, హైటెక్ సిటీ ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం నేనే అని చంద్రబాబు నాయుడు చెప్పారు కదా. రియల్లీ గైస్, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 1 acre 1 lakh ఉండేదన్నమాట హైటెక్ సిటీ దగ్గర. ఇప్పుడు కొనాలంటే హైదరాబాద్లో ఆ 1 acre ల్యాండ్ 177 crores. అంత ఎక్కువ ప్రైజెస్కి అయితే వెళ్ళి. ఇంకోటి ఏంటి చెప్పనా, వైజాగ్లో ల్యాండ్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి, అమరావతిలో ల్యాండ్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. చాలామంది అయితే ల్యాండ్స్ ఉన్న వాళ్ళు అందరూ లక్కీ, ఆల్మోస్ట్ చాలా లక్కీ. అండ్ వాళ్ళు చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేసినా సరే గ్రోత్ అయిపోద్ది. బికాజ్ గైస్, ఆఫ్టర్ మనం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 అమరావతి ఓ పక్కన డెవలప్ అవుతుంది, వైజాగ్ ఒక పక్కన డెవలప్ అవుతుంది. మనకి నియర్లీ 2 cities మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒక లీడర్ విజన్ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే తరతరాలు, లైక్ మోర్ దెన్ 100 years or 50 years థింక్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉంటాయో, అసలు సెట్ అవుతుందా ఇది ఒక వర్క్ చేస్తే అని అంత విజన్తో ఆలోచిస్తారు గైస్. ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, జస్ట్ నేను మీ అందరి కోసం చేస్తున్నాను, బట్ మీరు కూడా ఖాళీగా ఉంటే ఏమీ ప్రయోజనం లేదు, మీరు కూడా కష్టపడాలి, ప్రతిదీ నేను ఒక్కనే చేయలేను, మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి అని చెప్పారు. మీ కెరియర్ మీద ఫుల్గా ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ and concentrate on your job. That's it guys. This is all about the video guys, and see you in the next video. Till then, bye bye.